నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇండియా. నేను హిమోర్షా. ఇక వివరాలకు వెళ్తే అప్పుడు గొంగిడి, ఇప్పుడు బీర్లా. శ్రీని క్రషర్కు శ్రీరామ రక్షగా ఉన్నారు. లేక ప్రజాప్రతినిధుల అండతో శ్రీని అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందా అంటే అవునని అంటున్నారు స్థానికులు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరు సర్వే నంబర్ 322/4లో ఏళ్లుగా నడుస్తున్న అక్రమ మైనింగ్ పై ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా క్రషర్ మాత్రం ఆగలేదు. అప్పుడు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హయంలో అక్రమాలకు అడ్డు లేకపోయిందని ఆరోపణలు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కాలంలోనూ అదే మౌనం, అదే నిర్లక్ష్యం. భూమి అమ్మేసిన పత్రాలతో అనుమతులు, రోజుకు లక్షల ఆదాయం, ఏడాదికి కోట్లాది రూపాయల లాభాలు, 4 ఏళ్లలో 100 కోట్ల ప్రజా సంపద దోపిడీ. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రకృతి దోపిడీకి ఎవరికీ కనిపించడం లేదా? లేక కనిపించినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? శ్రీని క్రషర్కు శ్రీరామ రక్ష ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి రాజకీయ అండనా, లేక అధికారులు ఆశీర్వాదాలా, లేదా పై స్థాయి వరకు రక్షణ కవచం ఉందా? మరి బీఆర్ఎస్ పాలనలో మొదలైన ఈ అక్రమాలు కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్నాయంటే ఇది రాజకీయ వైఫల్యమా, లేక రాజకీయ కుమ్మక్క? ప్రజా సంపద, ప్రకృతి సంపదను దోచుకుంటుంటే ప్రజాప్రతినిధుల నోరు మూగబోతుందా? మరి ప్రశ్నించే గొంతులు నిశ్శబ్దంగా మారిపోయాయా? అసలు స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఎందుకు నోరు విప్పడం లేదు? మరి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎందుకు మౌనంగా ఉన్నారు? స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు? వారి వాటాలు వారికి అందుతున్నాయా? అందుకే తమ ఈ ఇలాకలో కోట్లాది రూపాయల అక్రమాలు జరుగుతుంటే ఎందుకు సైలెంట్ గా చూసి చూడనట్టుగా ఉన్నారనే ఆరోపణలు ఇంకా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ అక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాయా లేదా? అంటే కనీసం సీఎం అయినా కూడా ఈ అక్రమాలను ఆపుతారా లేదా అనే డిమాండ్లు అయితే స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ల్యాండ్ అండ్ జిలాజికల్ దాకా నాకైతే వెళ్ళింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అయితే అసోసియేషన్ లిఖితపూర్వక ఫిర్యాదు చేసి 300 కోట్ల అక్రమ ఆదాయాన్ని రికవరీ చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు చేస్తున్న డిమాండ్ ఒకటే, ఈ అక్రమ దందాపై ఇంటెలిజెన్స్ విచారణ జరిపించాలి, అక్రమ క్రషర్ను వెంటనే సీజ్ చేయాలి, ప్రభుత్వ సంపదను రికవరీ చేసి అక్రమార్కులకైతే గుణపాఠం చెప్పాలని. మరి యాదాద్రి భువనగిరి జిల్లా సంపద ముఖ్యంగానైతే సంపద జిల్లా ప్రజలకే చెందాలని ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం మొదటి కథనం మాత్రమే. ఈ కుంభకోణం వెనుక ఉన్న కీలక వ్యక్తుల పేర్లు, మరిన్ని ఆధారాలు బయట పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై అయితే మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్, అదేవిధంగా ఉప్పల లక్ష్మణ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. హలో 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 చెప్పండి. శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ మాఫియా జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. గత పాలకులు మారినా కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారుల తీరు కూడా మారతలేదనేది పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసినట్లయితే క్రషర్స్ మరొకసారి రాజకీయ ప్రజాప్రతినిధులకైతే వరంగా మారిందని చెప్పుకోవచ్చు. గత పాలకులు అంటే ఆ నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులే కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులే కావచ్చు, గతంలో జరిగినటువంటి అవినీతికి మరోసారి జీవం పోస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా మరోసారి అదే క్రషర్స్ తిరిగి బినామీల పేరుతోటి మళ్ళీ రన్ అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంపద దోచుకుంటారు అనేది స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలు అనేక మార్లు ఫిర్యాదు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులే కావచ్చు, మరో కొంతమంది రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఎవరి మీద చర్యలు లేకుండా పోగా మౌనం కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే 322/4 సర్వే నెంబర్లు జరుగుతున్నటువంటి అవకతవకలపై ఆ చెల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక సార్లు ఫిర్యాదులు చేసినా కూడా ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు కానీ పట్టినట్టుగా లేదనేది ప్రజలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రజాధనాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను నెలల తరబడి లక్షలాది రూపాయలు కొల్లగొట్టి కోట్లాదిగా సంపాదించుకున్నటువంటి ప్రజాప్రతినిధుల అండతో జరుగుతుందనేది తెలంగాణలోని పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా గురించి చర్చ జరుగుతుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చకు పెద్ద ఎత్తున తెలంగాణ చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది కూడా
అనేక మంది విశ్లేషకులకు కానీ అక్కడ ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఆ మాఫియా మీద పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ప్రజలకు గాని, ప్రజాప్రతినిధులకు అన్ని సార్లు మొరపెట్టుకున్నా అక్కడ పట్టించుకోని పరిస్థితి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు గాని, గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గాని, ఆ ప్రజల యొక్క ఆస్తులను గాని, ప్రభుత్వ ఆస్తులను రక్షించకపోగా వారికి క్రషర్స్ వాళ్ళకు అన్నంటూ ఉండి నడిపించారనేది ప్రజలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు గాని గగ్గోలు పెడుతున్నా కూడా వీరు మౌనం పాటించడం ఎంతవరకు సహజం అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నెలల తరబడి లక్షలాది రూపాయలు కూడగట్టుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక సంవత్సరాల కొద్ది కోట్ల రూపాయలు గడచడమే వాళ్ళకి లక్ష్యంగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అనేక అవసరాలకు ఇబ్బంది కలిగిస్తూ చాలా మందికి ఇప్పటివరకు ఆ మైనింగ్ మాఫియా అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మైనింగ్ మాఫియాని ఇకనైనా అరికట్టకపోతే ప్రజలు తిరగబడ్డ తప్పదంటూ హెచ్చరికలు కూడా జారీ చేసినా కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందన కరువైపోయినట్టు పరిస్థితి. ఇకపోతే మొన్నటి దాకా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుగా ఉన్నటువంటి గోగంటి సునీతా మహేందర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ సంబంధించినటువంటి బీర్ల ఐలయ్య కావచ్చు, ఇలాంటి ప్రజాప్రతినిధులకు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అక్కడ పట్టించుకోకుండా మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ మరి ప్రేక్షక పాత్రతో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తీరు. ఈ వ్యవహారానికి సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సర్వే నెంబర్లలోని అనేక ఆస్తులకు సంబంధించి ప్రభుత్వానికి గండి పడుతున్నాయనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఆస్తులని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా కూడా వీళ్ళు నిమగ్నీరైతున్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం ఇలా కొనసాగినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున అంటే మైనింగ్ మాఫియా మీద ఉద్యమం చేయక తప్పదంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా మీద కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఆలేరు నియోజకవర్గంలో ఈ శ్రీని సంబంధించినటువంటి క్రషర్ గత కొంతకాలంగా మాజీ వాళ్ళకున్న పేర్లతోటి నడుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి ముగ్గురు పార్ట్నర్స్ తో తిరిగి వేరే వాళ్ళకు బినామీలకు అక్కడ ఒప్పజెప్పి మాఫియా నడుపుతున్నట్లు కూడా స్థానిక ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు కొనసాగకుండా చూడడానికి బాధ్యతగా ప్రజాప్రతినిధులు చూసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించాలంటూ ప్రజలైతే పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ మాఫియాకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిదర్శనంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించాలంటూ పెద్ద ఎత్తున ప్రజలైతే మొరపెట్టుకున్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరు సర్వే నెంబర్ 322/4 అయితే ఏళ్లుగా నడుస్తున్న అక్రమ మైనింగ్ పై ప్రభుత్వాలు మారినా కూడా నాయకులు మారినా క్రషర్ మాత్రం ఆగలేదు అంటైతే కొంతమంది మొరపెట్టుకుంటున్నారు. అంటే అప్పుడు ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు గొంగిడి సునీత హయాంలో అక్రమాలకైతే అడ్డు లేకపోయిందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కాలంలోనూ అదే మౌనం ఉంది, అదే నిర్లక్ష్యం. రైట్, ఇక ఇదే అంశంపై అయితే మనతో చర్చించడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏళ్ల తరబడి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరు అయితే సర్వే నంబర్ 322/4 అయితే ఏళ్లుగా అక్రమ మైనింగ్ పై అయితే చాలా నడుస్తుందని చెప్పాలి. అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఇటు నాయకులు మారినా కూడా క్రషర్లు మాత్రం అయితే ఆగడం లేదు అంటే చాలా మంది ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? దీనికి సంబంధించి అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? ఇప్పుడు మైనింగ్ మాఫియాకు ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది అవసరం లేదు, ఎవరుంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆలూరు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వారి సహకారంతో అక్రమ మైనింగ్ జరిగింది అప్పట్లో ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, సరే ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి వీళ్ళ ఐలయ్య అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన విప్పుగా కూడా ఉన్నాడు. అయినా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా అక్కడ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఇందాక విజువల్స్ చూపించిన దాన్ని బట్టి కూడా అక్కడ ఒక సంస్థ గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ చేసిందో అదే సంస్థ కంటిన్యూ చేస్తున్నదని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు
అక్రమంగా జరుగుతూ ఉన్నప్పుడు అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. పర్మిషన్ తీసుకొని మైనింగ్ చేసుకొని మళ్ళీ అందులోనూ అక్రమాలు చేస్తారు, అది వేరే విషయం. కనీసం కొంతైనా సెస్ వస్తుంది, తర్వాత ఇన్కమ్ చూపిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తారు, జిఎస్టీ కడతారు, ఇవన్నీ జరుగుతాయి. బట్ అస్సలు ఏమీ పే చేయకుండా టోటల్ గా అక్రమంగా మైనింగ్ చేసుకుంటూ ఎలాంటి సెస్సులు కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా అది తీసుకెళ్లి ఎక్కడో అమ్ముకొని అంటే బ్లాక్ మనీ పోగు చేసుకుంటున్నారని దాని అర్థం. మరి ఇది ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? మైనింగ్ శాఖకు తెలియదు ఆ విషయము? ఇప్పుడు ఎక్కడో అడవుల్లో స్మగ్లింగ్ జరిగిందంటే తెలుసుకోవడం కష్టం అంటారు. ఇది ఓపెన్ గా బహిరంగంగా మైనింగ్ జరుగుతున్నది. మైనింగ్ శాఖ నిద్రపోతున్నదా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? మీరు ఇందాక అన్నట్టు ఎంపీ ఏం చేస్తున్నాడు? లోకల్ ఎంపీ ఆయన కూడా కాంగ్రెస్. మరి స్థానికంగా ఎవరో కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఈ అక్రమ మైనింగ్ మీద ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా ఉన్నారు అంటే ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ వాళ్ళకు ఉంది ఆ సంస్థకు. గత ప్రభుత్వంలో సపోర్ట్ ఉంది, మళ్ళీ ఈ ప్రభుత్వంలో సపోర్ట్ ఉంది అంటే మరి ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఆ అక్రమ మైనింగ్ లో రాజకీయ నాయకులకు కూడా అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత నాయకులకు కూడా భాగం ఉందనే కదా దాని అర్థం. మరి ఈ విషయం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? ప్రధానంగా బాధ్యత ముఖ్యమంత్రి గారిది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారుకి ఆయన దృష్టికి రాలేదనా, వచ్చినా చూసి చూడనట్టు ఉన్నారనా, లేకపోతే ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు సంపాదించుకోలేని ఊరుకున్నాడనా? దాని అర్థం ఏం చెప్పాలి మనం? అందువలన అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగినా కూడా దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిది. ప్రభుత్వం దగ్గర విజిలెన్స్ వింగ్ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? మైనింగ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమీ చేయకపోవడానికి కారణం రాజకీయ ఒత్తిడే కదా. రాజకీయ ఒత్తిడి లేకుంటే రైట్ చేస్తారు, ఆ మైనింగ్ ఆపేస్తారు కదా. ఆపేయకుండా కొనసాగుతున్నది అంటే అర్థం ఏమి? ఇప్పుడు రోజుకు 20 లక్షల అక్రమంగా అక్కడ మైనింగ్ జరుగుతున్నది అంటే దాన్ని ఏమి చెప్పాలి? 2 సంవత్సరాల్లో లేకపోతే 4-5 సంవత్సరాల్లో 300 కోట్ల పైన సంపాదించుంటారని మనం చెప్పాల్సి వస్తుంది కదా, అది నిజమైతే. అందువలన ప్రభుత్వము చూసి చూడనట్టు పోవటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు లీగలైజ్ కూడా చేసుకోవచ్చు. మైనింగ్ అన్నది పర్మిషన్ తీసుకొని మైనింగ్ చేసుకోవచ్చు. ఆ మైనింగ్ చేసుకున్నా కూడా ఏం చేస్తున్నారు అంటే సపోజ్ ఒక 100 లారీల క్రషర్ తోవారనుకోండి, లెక్కల్లో 20 లారీలో 30 లారీలో చూపిస్తారు. వాటికి మాత్రమే సెస్ కడతారు, మైనింగ్ సెస్. అది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మిగతా అనాఫిషియల్ గా వెళ్తుంది. అక్కడ కూడా అక్రమంగా సంపాదిస్తారు. ఇప్పుడు ఇది మరి పూర్తిగా అసలు పర్మిషనే లేదంటున్నారు వీటికి. పర్మిషనే లేకుండా 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల నుంచి ఎలా కొనసాగుతుందమ్మా? అంటే కళ్ళు మూసుకొని ఉన్నారు అంతా. ఎలా కొనసాగుతుంది అసలు పర్మిషన్ లేకుండా? పర్మిషన్ ఉండి అక్రమంగా తవ్వుతున్నారా వేరు, ఆ అంశం వేరు. అసలు పర్మిషనే లేకుండా తోగడం అనేది ఇంకా వేరు. ఖచ్చితంగా ఇది మాఫియా గ్యాంగ్ అని చెప్పక తప్పదు. అనుమతులు లక్ష్మణ్ గారు, ఇప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే భూమి అమ్మేసిన పత్రాలతో అనుమతులు కావచ్చు, అంటే దీనికి సంబంధించి వీరు రోజుకైతే లక్షల ఆదాయం తీసుకుంటారు. అంటే ఏడాదికి కోట్లాది రూపాయలు లాభాలు కావచ్చు. అదేవిధంగా 4 ఏళ్లలో 100 కోట్ల ప్రజా సంపదను దోపిడీ చేసిరు. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ప్రకృతి దోపిడీ ఎవరికి కనిపించడం లేదంటారా, లేక కనిపించడం మరి చూసి చూడనట్టు వదిలేస్తున్నారంటారా? అది కనిపించే ప్లేసే కాదమ్మా, సర్వే నంబరు. అది ఓపెన్ ల్యాండ్. ఓపెన్ ల్యాండ్ లో అది ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొని ఉండొచ్చు. మైనింగ్ పర్మిషన్లు ఎంతవరకు తీసుకున్నారో తెలీదు. మైనింగ్ పర్మిషన్లు అసలు ఉన్నవే లేవా? లేకుండా అక్రమంగా అక్కడ బహిరంగంగా తవ్వుతూ ఇప్పుడు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి దాని మీద ఫిర్యాదు చేస్తూ ఉంటే అది ఇంకా రహస్యం ఏముంది? బహిరంగంగా జరుగుతున్నదే కదా. జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోకూడదు ప్రభుత్వం అంటే తీసుకోవడం లేదంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, అంటే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళు ఉంటాయి ఆఫీసర్ల మీద.
దాని వలన జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా జరిగిందంటే, ఇప్పుడు బినామీ పేర్లతో ల్యాండ్ కొన్నారా, అసలు ఎవరు ఒరిజినల్ ఎవరు, దాని వెనక ఉన్నది ఎవరు, దాని ఓనర్స్ ఎవరు, ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరు అక్రమంగా తరలిస్తున్నారు అన్నది ఖచ్చితంగా విజిలెన్స్ లేకపోతే కనుక సిఐడి వాళ్ళైనా కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి తప్ప అట్లా వదిలేస్తే ఎట్లాగమ్మా, తప్పు కదా. మరి లక్ష్మణ్ గారు, మనము ఇక్కడనే ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారంటే శ్రీని క్రషర్కు శ్రీరామ రక్ష ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే మరి దీనికి రాజకీయ అండనా, లేక అధికారుల ఆశీర్వాదాలా, లేదా పై స్థాయి వరకు రక్షణ కవచం ఉందంటారా లేదంటారా? అదే విధంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పాలనలో కూడా ఈ అక్రమాలు కావచ్చు, అంటే కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇదే రాజకీయం వైఫల్యంగా తీసుకుంటున్నారు. అంటే లేకపోతే అంటే ఈ రాజకీయాలన్నీ కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తున్నాయంటారు. అసలు ఏ విధంగా తీసుకొచ్చు అంటారు మరి? ఇప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ అండ లేకుండా అంత ధైర్యం చేయరమ్మా ఎవరు కూడా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అదే పని చేశారంటున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అదే సంస్థ రకరకాల పేర్లతో మళ్ళీ అదే పని చేస్తుంది అని అన్నప్పుడు, మరి ఈ ప్రభుత్వం పెద్దల అండ ఉన్నట్టే కదా. మరి అది ఏ స్థాయిలో ఉందో తెలీదు. అలా లోకల్ గా ఎమ్మెల్యే ఉన్నాడు ఆలూరు, ఆ ఎమ్మెల్యే బాధ్యత అది ఆయన నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే ఆయన బాధ్యత కదా. ఎలా చేస్తారు అక్రమంగా మైనింగ్ అని చెప్పి ఆయన దాన్ని ఆపించే ప్రయత్నం చేయాలి కదా. చేయలేదు అంటే అర్థమేది. అలాగే ఎంపీ కూడా దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పాలి. ఆయన చెప్పలేదు అంటే అర్థమేది. అంటే ఎవరైతే ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళను కూడా మేనేజ్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందా లేదా? మరి మరి ఏం చెప్పాలి? మరి ఇప్పుడు ముఖ్యంగా అంటే ఇది ప్రజా సంపద, అదే విధంగా ప్రకృతి సంపదను దోచుకుంటుంటే, అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, అంటే వీరు ఎందుకు అంటే సైలెంట్గా ఉంటున్నారు అన్నట్టు, దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? వాళ్ళ స్వార్థ ప్రయోజనం కూడా ఉంటది కదమ్మా. ఇప్పుడు కాంట్రాక్టర్లు కానీ మైనింగ్ చేసే వాళ్ళు కానీ లోకల్ లీడర్స్, లోకల్ యొక్క ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయటం అనేది సహజంగా జరుగుతున్నది. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు. వాళ్ళ మీద ఎలాంటి కేసు ఫైల్ చేయకుండా అసలు దాడి చేయాలి, దాడి చేయకుండా అంటే రైడ్ చేయాలి, రైడ్ చేయకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా పెద్దల అండ ఉన్నట్టే. ఇంకా దాంట్లో ఏం మనం సందేహించాల్సినది ఏముండదు. మరి ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే లక్ష్మణ్ గారు, అంటే ప్రశ్నించే వాళ్ళే సైలెంట్గా ఉంటే ఇక్కడ చేసేది ఎవరు మరి? అంటే అసలు స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఎందుకు సైలెంట్గా ఉంటున్నట్టు, అంటే ముఖ్యంగా దీనికి మనం చూసుకుంటే అంటే తను ఎందుకు నోరు విప్పడం లేదన్నట్టు? అదే ఇందాక నేను అదే చెప్తున్నా కదా, సైలెంట్ గా ఉంటున్నారు అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉంటవి. ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో ఆ సంస్థలు వాళ్ళు సంతృప్తి పరుస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా. ఇక వేరే ఏముంటది కారణం? అంటే దీంట్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా మౌనంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి దీన్ని కూడా ప్రశ్నించడం లేదు. అంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే వీళ్ళకు కూడా దాంట్లో వాటాలు ఉన్నట్టయినా, అంటే వాళ్ళకు కూడా వాటాలు అందుతున్నాయి అంటారా? అందుకే వాళ్ళు అంటే సైలెంట్గా ఉంటున్నట్టు అంటారా? అంటే ఇప్పుడు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఆ సంస్థ అక్కడ మైనింగ్ చేసినప్పుడు అక్కడ బీఆర్ఎస్ నాయకులు, మా ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అప్పుడు వాళ్ళతో కుమ్మక్కినట్టే లెక్క, కుమ్మక్కయింటారని లెక్క. కుమ్మక్కయినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు యాక్చువల్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రైజ్ చేయాలి క్వశ్చన్, అసలు పట్టించాలి అక్కడికి తీసుకెళ్ళి, ఇదిగో చూడండి అక్రమ మైనింగ్ జరుగుతుంది. వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు అంటే ఆ సంస్థ అందరినీ సాటిస్ఫై చేసుకున్నట్టే లెక్క కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళని ఏం చేస్తున్నట్టు? మరి అలా అక్రమాలు జరుగుతూ ఉంటే అధికార పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు పట్టించాలి కదా, రైడ్ చేయించాలి కదా, దాని మీద దాన్ని ఇష్యూ చేయాలి కదా. ఎవరో కొంతమంది ఫామ్ అయిపోయి అసోసియేషన్ గా ఏర్పడి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు తప్ప మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు?
సరే మరి అంటే ఇప్పుడు వాళ్ళ లక్ష్మణ్ వాళ్ళ గారు సంస్థలు కూడా లక్ష్మణ్ ఉండిపోయింది. గారు మీరు అన్నట్లుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ ఏం చేసింది అంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంటే ఇంత జరుగుతున్నా కూడా, ఇంత మాఫియా జరుగుతున్నా కూడా, అంటే ఇంతటి దారుణం మరి సీఎం రేవంత్ రెడ్డి వరకు మరి వెళ్ళిందా, మరి వెళ్ళలేదా, లేకపోతే అసలు వెళ్ళినా కూడా కనీసం మరి సీఎం రేవంత్ రెడ్డి అయినా ఈ అక్రమాలను ఆపుతారంటారా లేదంటారా మరి? అంటే వెళ్ళిందో లేదో ముఖ్యమంత్రి వరకు మనకు తెలియదు, కానీ ఒకవేళ ఇప్పుడు మీడియా ఛానల్స్ లో ఈ అక్రమ మైనింగ్ గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి నోటీస్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సో ముఖ్యమంత్రి గారు తన నోటీస్ రాకుంటే అది వేరే అంశం, వచ్చినా కూడా సైలెంట్ గా ఉంటే అది పెద్ద తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఆయన నోటీస్కి వచ్చిన వెంటనే తమ చర్యలు తీసుకోవాలి, విచారణకు ఆదేశించాలి, దాని మైనింగ్ కూడా ఆపేయాలి. లక్ష్మణ్ గారు, మనము ఇప్పుడు అంటే ఫైనల్ గా చూసుకుంటే అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరెన్స్ అసోసియేషన్ అయితే లిఖితపూర్వక ఫిర్యాదు చేసి దానిపై అయితే 300 కోట్ల అక్రమ ఆదాయాన్ని రికవరీ చేసే వరకు అయితే పోరాటం చేస్తామని ప్రకటించింది. అంటే ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ప్రజలైతే డిమాండ్ చేసేది ఒకటి, అంటే ఈ అక్రమ దందాపై ఇంటెలిజెన్స్ విచారణ జరిపించాలి, ఈ అక్రమాలు ఆపాలి, అక్రమ క్రషర్ను వెంటనే సీజ్ చేయాలంటూ కూడా అంటే తెలియజేస్తున్నారు. అంటే సంపదను రికవరీ చేసే అక్రమార్కులకు గుణపాఠం కూడా చెప్పాలంటున్నారు కదా, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు. అంటే దీనిపై ఏం చెప్పొచ్చు అంటారు మరి ఫైనల్ గా? వాళ్ళు ఏదో ఒక లెక్క కట్టి అది రికవరీ చేయాలి అంటే, ఇప్పుడు మైనింగ్ జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, అక్రమంగా మైనింగ్ జరిగితే అక్కడ తెలిసిపోతుంది. అంటే ఎంత లోతు తవ్వారు, ఎంత విస్తీర్ణంలో తవ్వారు, ఎంత విస్తీర్ణంలో ఎంత మైనింగ్ ఉంటుంది, క్రషర్ ఎంత ఉంటుంది లెక్క కడతారు మైనింగ్ శాఖ వాళ్ళు. లెక్క కట్టి 200% వరకు ఫైన్ వేయచ్చు దాని మీద. అంటే సెస్ ఎగరగొట్టారు కదా, అక్రమంగా వెళ్ళి తరలించారు కాబట్టి. సో దాన్ని రికవరీ చేయడంలో అది ఒకవేళ అది 300 కోట్లు విలువ చేసేటువంటి మైనింగ్ తరలించి ఉంటే దాన్ని 200% వరకు కూడా దాని మీద ఫైన్ వేసి వసూలు చేసే అవకాశం ఉంటది. మరి అది చేయగలుగుతారా, చేస్తారా, చెయ్యరా, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ మైనింగ్ యాక్ట్ ప్రకారము ఈ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి అక్కడ ఆధారాలు దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే, సపోజ్ గతంలో మైనింగ్ జరిగింది అనుకోండి, అధికారికంగా పర్మిషన్ తీసుకొని చేసింటారు అనుకున్నారు. అది ఎంతవరకు పర్మిషన్ తీసుకున్నారు, ఎంత లోతు తవ్వారు, ఎంత క్రషర్ బయటకు వచ్చింది, ఆ లెక్క ఉంటుంది. ఇప్పుడు ఇలా అక్రమంగా తరలించి ఉంటే ఖచ్చితంగా లోతు పెరిగిపోయి ఉంటుంది, విస్తీర్ణం పెరిగిపోయి ఉంటుంది. దాన్ని లెక్క కట్టడం పెద్ద కష్టమేం కాదు. మైనింగ్ శాఖ లెక్క కట్టాలి. లెక్క కట్టి రికవరీ చేయడానికి అవకాశం అయితే ఉంది. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకు కోరుతున్నట్టు ఆ లెటర్ ఇచ్చి అది కోరుతున్నారంటే రికవరీ చేయవచ్చు. ప్రభుత్వం అనుకుంటే చేయవచ్చు. మరి ప్రభుత్వం అనుకుంటుందా అనుకోదా అంటే, ఇప్పుడు మనకు ప్రభుత్వం మీద అనుమానం వస్తున్నది కదా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా చూసి చూడనట్టు ఉన్నాడు, ఎంపీ కూడా చూసి చూడనట్టు ఉన్నాడు అంటే అనుమానం, వాళ్ళ మీద కూడా అనుమానం వస్తున్నది కదా. మరి అలాంటప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి అంటే, ఇంకా ఒకటే దాని ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది కేవలం మొదటి కథనం మాత్రమే కాదు, అంటే ఈ కుంభకోణం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తులు, అదేవిధంగా వారి యొక్క పేర్లు, ఆధారాలు కూడా బయట పెట్టాలని కూడా అంటే అక్కడి యొక్క ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అధికారులు కావచ్చు, అంటే అంతవరకు వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోకపోవడానికి గల కారణాలు నిజంగా లక్ష్మణ్ గారు మనం దీని పరంగా చూసుకుంటే గట్టి కారణాలే అయి ఉంటాయి. అంటే పేర్లు కూడా బయటకు రాలేదు అంటే నిజంగా ఎవరో ఒక్కరు ఉండే ఉంటారు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు మరి? పేర్లు బయటికి రాకుండా అంటే భయం ఉంటుందమ్మా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ విషయంలో ఎవరికైనా అంటే, ఇప్పుడు మనం మైనింగ్ అధికారులను తప్పు పట్టొచ్చు. ఎప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడి, పెద్దల అండ లేకుండా వాళ్ళే అవినీతికి పాల్పడి చేస్తూ ఉంటే వాళ్ళ తప్పు అవుతుంది. పెద్దల అండతో అది నడుస్తూ ఉన్నప్పుడు మైనింగ్ అధికారులు వాళ్ళని ఎదిరించి 20 రైడ్ చేయలేదు. ఆయన ఊరుకోవాయంటే ఊరుకుంటారు, వాళ్ళ స్వార్థం కూడా చూసుకుంటారు అందులో. అలా జరుగుతూ ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. చెప్పలేము, ఏదైనా సాధ్యమే. అంత ఓపెన్ గా అక్రమ మైనింగ్ జరుగుతుంది అని వాళ్ళు ఫిర్యాదు చేశారు అంటే అసోసియేషన్ వాళ్ళు, మరి దాని వెనక పెద్దల హస్తం ఉన్నట్టే కదా.
డెఫినెట్లీ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. చాలా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ Okay. చేయడం జరిగిందండి. ధన్యవాదాలు సార్. చూసారు కదండి, ఇందండి ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.